హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ అంతరిక్షం ఛానల్లో ఏ వీడియోకి కూడా నేను ఇంత కష్టపడలేదు. నేను నాసా యొక్క డిఫరెంట్ వెబ్సైట్స్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు సడన్ గా నాకు ఒక ఫోల్డర్ కనిపించింది. అందులో వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ సాటర్న్ కి దగ్గరగా వెళ్ళినప్పుడు క్లిక్ చేసిన రా ఫొటోస్ ఉన్నాయి. వాయేజర్ 1 అంటే తెలియని వాళ్ళకి ఈ స్పేస్ క్రాఫ్ట్ ని నాసా సెప్టెంబర్ 5th 1977 లో అంతరిక్షంలోకి పంపించింది. అలా అది సాటర్న్ కి దగ్గరగా వెళ్ళినప్పుడు చాలా ఫొటోస్ ని క్లిక్ చేసింది. అవి నార్మల్ ఫొటోస్ కాదండి, ఆల్మోస్ట్ 45 ఇయర్స్ బ్యాక్ ఒక మెషిన్ స్పేస్ నుండి పంపించిన రియల్ ఇమేజెస్. అవి చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది, మనం ఈ లైఫ్ టైమ్ లో సాటర్న్ ని ఇంత దగ్గరగా చూసే ఛాన్స్ లేదు. కానీ ఈ ఫొటోస్ తో నేను ఆ ఫీల్స్ ని క్రియేట్ చేయాలనుకున్నా. కానీ ఈ టైం ల్యాబ్స్ అనుకున్నంత ఈజీ కాదు. నాసాలో ఉన్న ఆర్కైవ్ ఫొటోస్ అన్ని గందరగోళంగా ఉన్నాయి. అంటే ఒకటి ఒక డైరెక్షన్ లో, ఇంకొకటి ఇంకొక డైరెక్షన్ లో ఉంది. సో ప్రతి ఫోటోని లైన్అప్ చేయడానికి నాకు కొన్ని గంటల పాటు కూర్చొని ఎడిట్ చేయాల్సి వచ్చింది. సో మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు నిజంగా ఒక స్పేస్ షిప్ లో కూర్చొని సాటర్న్ వైపు వెళ్తున్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అదే. ఇది వాయేజర్ 1 1980 అక్టోబర్లో సాటర్న్ గ్రహానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు తీసింది. వాయేజర్ 1 సాటర్న్ కి దగ్గరగా వెళ్తున్నప్పుడు కొన్ని వేల ఫోటోలు తీసింది ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 months. సో నాసా సైంటిస్టులు ఫస్ట్ టైం సాటర్న్ మూన్స్ ని అక్కడ ఉన్న గ్యాస్ క్లౌడ్స్ ఎలా కదులుతున్నాయో ఈ ఇమేజెస్ తో గమనించారు. అది దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఏంటిది సాటర్న్ మీద క్రాష్ అవబోతుంది అని అనిపిస్తుంది కదా. బట్ ఈ ప్లానెట్ యొక్క గ్రావిటీని ఉపయోగించి వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ దాని యొక్క స్పీడ్ ని పెంచుకుంటుంది. నిజంగా ఫ్యూచర్ లో ఎవరో కానీ అలా ఈ ప్లానెట్ ని దగ్గరగా లైవ్ లో చూస్తున్న వాళ్ళు అదృష్టవంతులు కదా. కానీ ఇప్పుడు వాయేజర్ 1 మనకు చాలా దూరంలో వెళ్ళిపోయింది. ఎంత దూరమో తెలుసా? 2565 crore కిలోమీటర్స్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక లంబోర్గినీ స్పోర్ట్స్ కార్ ని గంటకి 350 కిలోమీటర్స్ తో కంటిన్యూస్ గా నడిపితే వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ ని చేరుకోవడానికి మీకు 8366 ఇయర్స్ టైం పడుతుంది. ప్రెసెంట్ నాసా ఈ వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ కి సిగ్నల్ పంపిస్తే అది దాన్ని చేరుకోవడానికి దాదాపు ఒక రోజు టైం పడుతుంది. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.